Hello everyone. In this module, we are going to learn about 5 developmental goals in early childhood education. Why these developments are very important. ఎందుకు అంటే యాజ్ ఏ టీచర్గా వన్స్ వీ గో టు ద క్లాస్ వాట్ వీ షుడ్ క్రియేట్ అంటే అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అన్నది ఆల్రెడీ తెలుసుకున్నాం. బట్ ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి అంటే ఈసీసీ ఒక 5 గోల్స్ డెవలప్ చేసింది. ఈ 5 గోల్స్ డెవలప్ చేయడం ద్వారా ఇట్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోలిస్టిక్ గ్రోత్. అంటే పిల్లల్లో కంప్లీట్గా ఓవరాల్ వెల్బీయింగ్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ 5 గోల్స్ వల్ల మనం రీచ్ అవ్వగలుగుతాం పిల్లల్ని. కమింగ్ టు ఫస్ట్ డెవలప్మెంటల్ గోల్ ఈజ్ ద క్రూషియల్ రోల్ ఆఫ్ ప్లే. ఈ ప్లే వల్ల యూజ్ ఏంటి అంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ చిల్డ్రన్స్ గ్రోత్. పిల్లలు బాగా గ్రోత్ కావాలి అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. మూమెంట్ అండ్ ప్లే దీస్ బోత్ ఫెసిలిటేట్స్ ద కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్సింగ్ నేచర్ విత్ ఎంకరేజింగ్ సోషల్ స్కిల్స్ అండ్ ఫాస్టరింగ్ క్రియేటివిటీ ఇన్ ఎ ఫన్ ఎన్వైరన్మెంట్. అంటే వాళ్ళు ఫన్గా బాగా ఆడుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళలో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. ఆడుకుంటూ ఆ సోషల్ స్కిల్స్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది ఎక్స్ప్రెస్ చేయాలి, ఏది ఎక్స్ప్రెస్ చేయకూడదు, ఎవ్రీథింగ్ దే విల్ కమ్ టు నో ఈజీలీ అండ్ దే విల్ స్ట్రెంగ్థెన్ దేర్ బాడీ అండ్ ఆల్సో దే విల్ బ్యాలెన్సెస్ ఎమోషనల్ స్కిల్స్ లైక్ వెన్ ఎవర్ దే విన్ ఆర్ దే లూజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే వాళ్ళు విన్ అయినా లూజ్ అయినా హ్యాపీగా వాళ్ళు దాన్ని మైండ్కి ఎలా తీసుకుంటున్నారు. సో హియర్ ప్లే ఈజ్ ద మెయింటైనింగ్ ఎ కీ రోల్. That is the first development goal. Second development goal is fostering connections and emotional growth. Okay, పిల్లలు ఎంత త్వరగా పక్కన పిల్లలతో మింగిల్ అవుతున్నారు అండ్ వాళ్ళ ఎమోషన్ని ఎంత హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అన్నది ద సెకండ్ డెవలప్మెంట్ గోల్. సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ రిలేషన్షిప్. హియర్ ఇట్ హెల్ప్స్ టు నావిగేట్ దేర్ ఎమోషన్స్. అంటే వాళ్ళు ఎలా దాన్ని వాళ్ళ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అది ఎలాంటి ఫీలింగ్ అయినా కావచ్చు, హ్యాపీ కావచ్చు, యాంగర్ కావచ్చు, సాడ్ కావచ్చు, ఓకే జాయ్ కావచ్చు, వాళ్ళ పీర్స్తో కానివ్వండి అంటే సేమ్ గ్రూప్తో, అలాగే వాళ్ళకంటే పెద్దవాళ్లతో ఎలా దాన్ని నావిగేట్ చేస్తున్నారు, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అన్నది ఇక్కడ సెకండ్ గోల్. Third development goal is fostering language skills in your young learners. అంటే వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఉంది, how to communicate with the others. See, this development goal helps us encouraging communication and expression is vital for children's language development. వాళ్ళ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కావాలి అంటే they should express, they should communicate. Here వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అంటే we should encourage them బై టెల్లింగ్ స్టోరీ టెల్లింగ్లో ఇన్వాల్వ్ చేయడం, రీడింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ విచ్ మేక్స్ దెమ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అలాగే వాళ్ళ వొకాబులరీ డెవలప్ అవుతుంది. ఆ వొకాబులరీ డెవలప్ అయినప్పుడు ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీలో డిఫరెంట్ వర్డ్స్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, ఆ కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, సో విచ్ హెల్ప్స్ దెమ్ టు లవ్ దేర్ లెర్నింగ్ స్కిల్స్. హియర్ let us understand how important the language skills are. Another important goal is encouraging curiosity and problem solving. To enhance their problem solving skills, we should encourage them towards their curiosity. అంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, ఆ టైప్ ఆఫ్ టిపికల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు షాప్కి వెళ్ళారు, దే వాంట్ టు బై సంథింగ్, ఏదైనా కొనాలంటే అక్కడికి వెళ్ళి ఏం అడుగుతారు, ఫ్రూట్ కొనాలి, ఓకే ఇక్కడ షాప్కి వెళ్ళి ఆ ఫ్రూట్ కావాలి అని ఎలా అడుగుతావు అంటే అక్కడ వాళ్ళు ఆ ఫ్రూట్ యొక్క నేమ్ తెలుసుకొనే ఒక క్యూరియాసిటీ క్వశ్చన్ క్రియేట్ చేయడం. ఈ క్యూరియాసిటీ డెవలప్ అయితేనే దెన్ దే విల్ థింక్ అబౌట్ ద టాపిక్ గురించి ఆలోచిస్తారు, దెన్ దే విల్ ఫైండ్ ద సొల్యూషన్. ఇట్ ఎన్హాన్సెస్ ద నావిగేషన్ ఛాలెంజెస్. అంటే ఒక ఛాలెంజ్ని ఎన్ని రకాలుగా నావిగేట్ చేయొచ్చు, ఏ రూట్లో వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న ఒక ఇంపార్టెంట్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది.
One more important goal is aesthetic development. Here, aesthetic development encourages the children to express themselves through creativity. Here, how it comes, ఎలా వస్తుంది అంటే ఎంగేజింగ్ ద చిల్డ్రన్ ఇన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. అంటే పిల్లలకి పెయింట్స్ ఇచ్చి పెయింటింగ్ వేయడం, ఓకే, డ్రాయింగ్ చేయించడం, క్రాఫ్టింగ్ వర్క్ చేయించడం, పేపర్తో షిప్ చేయడం, పేపర్తో ఫ్లవర్ చేయడం, రకరకాల షేప్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ ఇట్ డెవలప్స్ ది ఫైన్ మోటార్ స్కిల్స్ ఇన్ ద చిల్డ్రన్. ఎప్పుడైతే ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతూ క్రాఫ్ట్ వర్క్ చేస్తూ హ్యాపీగా మంచి మంచి కలర్స్ వాళ్ళు డ్రా చేస్తూ షేప్స్ డ్రా చేస్తూ ఉన్నారంటే, అండ్ ఇట్ సెల్ఫ్ నర్చర్స్ ద చైల్డ్స్ ఎస్థెటిక్ డెవలప్మెంట్. యాజ్ ఎ కిండర్గార్టెన్ పేరెంట్ ఆర్ మదర్, ఈ 5 డెవలప్మెంట్ ఆఫ్ గోల్స్ మైండ్లో పెట్టుకొని అండ్ అదే విధంగా పిల్లల్ని లెర్నింగ్ వైపు తీసుకెళ్తూ ఉంటే 3 out of 4 అంటే 4 మెంబర్స్లో 3 చిల్డ్రన్ షోస్ ఇంప్రూవ్డ్ అవుట్కమ్స్ విత్ ఎర్లీ ఎడ్యుకేషన్. అంటే చిన్నప్పుడే మ్యాక్సిమం ఎడ్యుకేషన్ అంటే అవుట్కమ్ బాగా రావాలి అంటే ఈ 5 డెవలప్మెంట్ గోల్స్ అనేది సెట్ చేసుకోవాలి. అండ్ 90% ఆఫ్ డెవలప్మెంట్ అక్కర్స్ బై ఏజ్ 5. ఈ 5 years లోపే కంప్లీట్గా 90% ఆఫ్ కంప్లీట్ స్కిల్స్ అన్ని బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్గా జరిగేదంతా 5 years లోపు ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ గోల్స్ సెట్ చేసుకొని పిల్లలకి కావాల్సిన స్కిల్స్ అన్ని ఎన్హాన్స్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మాడ్యూల్.